ఈ మధ్య వీడియోస్కి అసలు వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను కదా, ప్రతిరోజు మ్యూజిక్కే యాడ్ చేయాల్సి వస్తుంది. అసలు ఎందుకు అంటే ఇంట్లో ఉండి బయట ఉండి ఎక్కడుండి వాయిస్ ఓవర్ ఇద్దామని చూసినా ఏదో ఒక సౌండ్స్ వస్తానే ఉంటాయి. ఇప్పుడు అన్నా ఏమన్నా నీట్గా వస్తుంది వాయిస్ ఓవర్ అనుకోవడానికి లేదు. ఇప్పుడు అన్ని సౌండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ నా ప్రయాస నా పొరుగుళ్ళకి ఒక్కరోజు 2 రోజులు కూరకి వెళ్తే పద్ధతిగా ఉంటుంది, కానీ రోజు వెళ్తే బాగోదు కదా. మన వీడియోస్కి మ్యూజిక్ కూడా అలాంటిది. సరేలే, నీ వీడియోస్ ఎప్పుడు నీట్గా ఉంటున్నాయని అనుకుంటున్నారు కదా. అంతేలేండి, పెద్దోళ్ళు మీరు అనేటోళ్ళం, పిల్లోళ్ళు మేము పడేటోళ్ళం. సరే కానీ అసలు నువ్వేం చేస్తున్నావే తల్లి, దాని గురించి చెప్పకుండా నువ్వు ఏదేదో చెప్తావేంటి అని అనుకోకండి, చెప్తున్నాను. మొన్న సండే రోజు చికెన్ కర్రీ చేశాను, అప్పుడు షూట్ చేసిన వీడియో ఇది. అవును, చికెన్ కర్రీ అంటున్నానేంటి, సారీ చికెన్ పులుసు అండి. మనం చేసే కూరలు కొంచెం అట్లే ఉంటాయి కదా. అయితే ఆ రోజు దోశలోకి అని చెప్పి ఇలా కొంచెం పులుసులాగా చేశాను. అంటే అన్నంలోకి కూడా తినొచ్చు, కాకపోతే దోశలో ఉన్నంత టేస్ట్గా అన్నంలో అనిపించదు. దోశ, ఇడ్లీ, చపాతీ, గారెలు ఇలాంటి వాటిలోకి ఇలా పులుసు కూర బాగుంటుంది. ఇది మాకు అన్నం దాకా అయితే రాలేదు, కానీ ఆ రోజు దోశల్లోకి పూర్తిగా ఫినిష్ అయిపోయింది. ఏం చేస్తాం చెప్పండి, కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుంది. వండుకొని తినక తప్పదు కదా. ప్రాసెస్ అయితే చెప్పలేదు, కానీ తాలింపులో మసాలా వేసాను కదా, దాని గురించి అయితే చెప్తాను. కొబ్బరి, అల్లం వెల్లుల్లిపై, గసగసాలు, జీడిపప్పు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని కొంచెం తాలింపులో వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ అంతా అర్థమైపోయింది, చెప్పక్కర్లేదు. సరేలే కానీ కాస్త సపోర్ట్ చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.